రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో 3500 ఇంట్లు మంజూరు చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం స్థానిక క్యాంప్ కార్యాలయంలో 850 మంది అర్హులైన వారికి మంజూరు పత్రాలు అందించడం జరిగింది. మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు 3 నెలల్లో ఇల్లు నిర్మించుకుని ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయల తమ అకౌంట్లోకి వేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల సంబంధించి ఎవరికి లంచాలు ఇవ్వకూడదని, ఎవరైనా అధికారిక లబ్ధిదారులకు వేధించినట్లయితే తమకు నేరుగా ఫోన్ చేసి సమస్య చెప్పాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ పాల్గొన్నారు. 4 మండలాలు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందరికీ కూడా నేనే స్వయంగా ఇల్లు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒకటి అందరం కొంత ఒక్కొక్కరికి చెప్పవలసి వస్తుంది, అయినా చెప్తాం. ఈరోజు మన ఒక మంచి కార్యక్రమం. 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కట్టలేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ అనే అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు, కానీ ఇల్లు కట్టిస్తున్నామనే ఒక పెద్ద ప్రచారం చేసి అందరూ అర్థం చేసుకున్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అనే ఒక నమ్మకం, విశ్వాసంతో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఆ సందర్భమే ఈరోజు మీరు అండగా ఉన్నారు కాబట్టే ఈరోజు మేము అందరం ఇక్కడ నిలబడ్డాం. నేను కానీ, ఇక్కడ ఉండే ఆర్డీఓ కానీ, ఇక్కడ ఉండే హౌసింగ్ మేనేజర్ కానీ, కమిషనర్ కానీ, ఏసీపీ కానీ, ఇక్కడ ఉండే మా నాయకులు గురునాథ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, మా నాయకులు శేఖర్ గౌడ్ గారు కానీ, ప్రభాకర్ కానీ, ఇక్కడ ఉండే ఈరోజు ప్రధానంగా నేను ఒకటే అనుకున్నా, 3,500 ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తున్నారు. కానీ నా దగ్గర 4 మండలాలు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలలో జనాభా ఎక్కువ ఉంది, గ్రామాలలో జనాభా తక్కువ ఉంది. అయినా పర్వాలే, గ్రామాలలో ఉండేటువంటి పేదరికం ఎక్కువ ఉంది, మున్సిపాలిటీలలో ఉండే పేదరికం తక్కువ ఉంది. అందులో ఇబ్రహీంపట్నం కూడా ఇది ఒక గ్రామం కిందనే లెక్క అనేటువంటి దాని కిందనే మేము తీసుకున్నాం. ఇది మున్సిపాలిటీ అయినా కానీ ఇది కూడా గ్రామం లాగానే ఉంది. అందుకే ఈరోజు ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క మండలానికి 500 లెక్క 4,000 ఇళ్ళు ఇస్తున్నాము. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకొక 1000 ఇళ్ళు ఎక్కువ ఇవ్వమంటే ఇస్తాని ఒప్పుకున్నాకనే నిన్న హౌసింగ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ దగ్గర కూడా చెప్పితే మీకు 1000 ఇళ్ళు ఎక్కువ ఇవ్వమని ముఖ్యమంత్రి చెప్పిండు, నేను ఇస్తాను నిన్ననే నాకు చెప్పిండు. అందుకే మీరందరూ ఒకటి మేము ఈరోజు ఇల్లు ఇస్తున్నాం. ఒక్కొక్క ఇల్లు దళితులైతే, ఎస్టీలైతే 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా 5 లక్షలు ఇస్తున్నాం ఒక్క ఇల్లుకు. ఇప్పుడే మన జిఎం గారు, పీడీ గారు చెప్పినట్టుగా మీకు బునియాది నింపుకుంటే బేస్మెంట్ వరకు ఎంత ఇస్తాము, లెంటల్ లెవెల్ వరకు ఎంత ఇస్తాము, రూఫ్కి ఎంత ఇస్తాము అని చెప్పిండు. అది మీ చేతులకు ₹1 రాదు, అధికారుల చేతులకు ₹1 రాదు, లీడర్ల చేతులకు ₹1 రాదు. అది మీ ఖాతాలలో మీకు వెయ్యరాకపోతే మీకుండే ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్ కోఆర్డినేట్ చేస్తాడు. మీ టెలిఫోన్ నెంబర్ను, మీ అకౌంట్ నెంబర్ను కోఆర్డినేట్ చేసి మీ ఖాతాలలో డబ్బులు వచ్చేటట్టుగా ఏదైతే రోజు చెప్తున్నామో, ఇక్కడ బేస్మెంట్ లెవెల్ అయింది అని ఒక సర్టిఫై కాపీ వస్తే చాలు, మీ ఖాతాలో డబ్బులు వచ్చేస్తాయి. అంతేనా? సర్టిఫై కాపీ కావాలా? ఫోటో తీసుకుంటారు. ఆయన ఏదో